హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెరైటీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎప్పుడు మనం దోశలు, ఇడ్లీ, ఉప్మా ఇలాంటివే కాకుండా సేమియాతో ఒక ఊతప్పం అనేది చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అది కాకుండా పప్పులు అనేవి ఏమి నానబెట్టకుండా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోగలిగే సేమియా ఊతప్పం అనమాట. చాలా చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, మార్నింగ్ టైం హెల్దీ కూడా. అంటే దీంట్లో మనం ఎగ్స్ కలుపుతాము, సో హెల్దీ కూడా. సో మొదలు పెడదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు సేమియా ఒక కప్పు తీసుకున్నట్లయితే 2 కప్పుల వాటర్ పోయండి. ఒకవేళ మీరు సేమియా వర్మిసెల్లి అనేది 2 కప్పులు అయితే 4 కప్పులు తీసుకోవాలి, అంటే డబుల్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల నీళ్లు పోసి తగినంత ఈ సేమియాకి సరిపడా ఉప్పు వేసి బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న నీళ్ళల్లో మనం 1 కప్పు సేమియా ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు అండి. తీసుకొని దాంట్లో వేసేసి మొత్తం మనకి సేమియా మొత్తం ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. సో చూడండి, ఇలా మనం ఒకసారి బాగా తిప్పేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనం దీంట్లో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అది మనం ప్రిపేర్ చేసుకుందాం. అంటే ఇది టైం వేస్ట్ అవ్వకుండా ఇది సిమ్లో పెట్టేసి మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 4, పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా, అంటే ఎంత తింటారో అంత వేసుకోండి. నేను 5 పచ్చిమిరపకాయలు వేశాను. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లో మీకు అవసరం అనుకుంటే అంటే మనం కొత్తిమీర, ఆ తర్వాత కరివేపాకు, లేదంటే క్యారెట్ తురుము ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్టీగా ఉంటుంది. మనం ఏది యాడ్ చేసినా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఒక 4 కోడిగుడ్లు బాగా బీట్ చేసేసి ఆ కోడిగుడ్ల మిశ్రమాన్ని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసేసి మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కలపాలండి. మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఈ బౌల్ కనుక పెద్దదైతే దీంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనం ఉడికించుకున్న దాంట్లోనే వేసుకోవచ్చు. సో చూడండి, సేమియా అనేది ప్రిపేర్ అయిపోయింది, అంటే ఉడికింది. స్టవ్ బంద్ చేసేసి మనం అంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా దీంట్లోనే మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని దీంట్లో కలిపేద్దాం. ఇది కొంచెం 1కి 2 ఎందుకన్నానంటే కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో మనకి ఆ కన్సిస్టెన్సీలో కావాలి. సో మనం ఆ ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలు కోడిగుడ్ల మిశ్రమాన్ని కూడా మనం సేమియాలో వేసేసి వర్మిసెల్లిలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంటే వర్మిసెల్లి ఈ మొత్తం మిక్చర్ కూడా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ అయిన దాకా మిక్స్ చేసేసుకొని మొత్తం అంటే ఉప్పు, కారం ఇక్కడ టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం కరెక్ట్గా సరిపోయాయి అనుకుంటే ఒకసారి చూడండి, ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి. లేదంటే లూజ్గా అయితే మనకు ఊతప్పం వేయడానికి రాదు. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాని కింద ఆయిల్ అనేది అప్లై చేయండి, గ్రీస్ చేయండి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఒక టిష్యూ పేపర్తో కొంచెం రుద్దేసి, అదేంటంటే కొంచెం మనకి సాఫ్ట్గా ఉండాలన్నమాట, అంటే జారుగా ఉండాలి. అందుకని కొంచెం అప్లై చేసేసి ఆయిల్ని ఆ తర్వాత మనం పెనం వేడయ్యేంత వరకు బాగా అంటే హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఒకసారి మనం ఊతప్పం వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. అంటే లో ఫ్లేమ్లో పెడితే ఇంకా బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెడితే చాలా చాలా బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో ఇలా ఒకసారి మనం ఊతప్పం ఎంత సైజు కావాలంటే అంత సైజులో వేసుకొని, ఊతప్పం అనేవి మనం మిడిల్ సైజులో వేసుకుంటాం. అలా వేసుకొని దీనిపైన కవర్ అంటే ఒక మూతతో కవర్ చేసేయాలన్నమాట. ఇలా కవర్ చేసిన తర్వాత మనం పైన అంతా మనకి కనిపిస్తుందండి, ఉడికిపోతుంది అంతా. అలా అంటే మనకి యాక్చువల్గా సేమే ఉడికింది. మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎగ్ అనేది ఉడకాలి. సో మనం ఒకసారి మొత్తం ఆయిల్ వేసుకొని ఒకసారి చూడండి, పైన మొత్తం కూడా ఉడికినట్లు మనకు అనిపిస్తుంది, మనకు అర్థమైపోతుంది అనమాట. సో అదే టైంలో మనం ఆయిల్ వేసేసి దీన్ని తిప్పేసి 2 వైపులా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇలా మనం ఈ కలరే మళ్ళీ నెక్స్ట్ వైపు ఈ 2 సైడ్స్ కూడా సేమ్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవటమేనండి. వేడిగా తిన్నా బాగుందండి. ఇది
చల్లగా తిన్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత ఎగ్ అంటే మనం ఎగ్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి దీనికి చట్నీ కానీ టమాటో కెచప్ లాంటివి కూడా అవసరం లేదండి. అలా హ్యాపీగా అలా మనం ఇలా ఉట్టిగానే తినేయచ్చు అనమాట. అంత బాగుంది. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం ఊతప్పం బ్యాటర్ని, సేమియా ఊతప్పం బ్యాటర్ని మనం మొత్తం ఊతప్పంలో వేసుకొని రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం హడావుడిగా పిండ్లు ఏమీ లేవు, కలపటానికి టైం లేదు అనుకునే టైంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా చాలా హెల్దీ కూడా. ఆ తర్వాత ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఆ తర్వాత మనకి మంచి తొందరగా అయిపోతుంది అనమాట. సో మనకి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది సేమియా ఊతప్పం అనేది. మీరు చట్నీ చేసుకున్నా ఇబ్బంది లేదు. అసలు అయితే చట్నీ అయితే అవసరం లేదండి. డిప్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీకు ఎలా నచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.